మీరు ఒకటి గమనించండి, రోడ్డు పక్కన మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు. ఒక్కడికైనా జుట్టు లేకుండా చూసిరా మీరు? హెయిర్ ఫాల్ బట్టకుండా చూసిరా ఒక్కనైనా? మతి స్థిమితం లేని వాళ్ళని చూడలేదు. వాళ్ళు స్నానం చేయరు, అసలు ఏం తింటారో ఏం తినారో అది కూడా తెలియదు, చేయరు. ఒకరికి కూడా బట్టకుండా ఉండదు. సో వాళ్ళకి మనకేం తేడా? 3. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ పరంగా కాదు. ఒకటి, వాళ్ళు ప్రస్తుత సమాజంలో బట్టతలతో బాధపడుతున్న యువకులు అనేకులు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుర్రవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా జుట్టు పలసపడిపోవడం, ఊడిపోవడం, అలాగే బట్టతల రావడం అనేది సహజం అయిపోయింది. అయితే ఎక్కువగా షాంపూలు, సబ్బులు వాడడం వల్ల కూడా మరి హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం. మరి మనకి చాలా వరకు గుర్తుండే ఉంటుంది, ఇందులో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు కుంకుడికాయలతో స్నానం చేసేవాళ్ళు, ఇప్పుడు కుంకుడికాయలు మానేసాం. కానీ నెలకి కనీసం 2-3 సార్లు అయినా కుంకుడికాయతో తల స్నానం చేస్తే ఖచ్చితంగా ఊడిపోయిన జుట్టు సైతం మరలా వచ్చే అవకాశం ఉంటుంది. కుంకుడికాయలు అనేది సహజంగా మరి ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం లాంటిది. అది మనం ప్రకృతి ఇచ్చిన దాన్ని వినియోగించుకోవడం వల్ల మనకి అంతా మంచిగా జరుగుతుంది.